జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో తెలుగు యువత కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో పిల్లి మాణిక్యరావు నేతృత్వంలో వేడుకలు నిర్వహించగా గల్లా మాధవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రావిపాటి సాయికృష్ణను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2027 యువతకు ఉద్యోగాల కల్పన ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమని, అమరావతి ఏకైక రాజధానిగా తీర్మానం చేయడంపై నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జై బాబా జై బాబా జై బాబా జై బాబా సాయి గారి వచ్చింది. నాతో ఒక ఫోటో దిగడానికి చాలా రోజులు మీకు అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుక సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మాభిమానం కోసం ఆత్మగౌరవ పునాదుల మీద పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు ప్రజల కోసం అనునిత్యం పాటుపడే పార్టీ. అధికారంలో ఉంటే అభివృద్ధి చేశాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేశాం. అలాగే అటువంటి పార్టీలో మేమంతా ఉండడం, మనందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతిలో స్వర్ణాంధ్ర 2047లో యువతకు ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీలో 6 గ్యారంటీల హామీ ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైతే తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, గుంటూరు జిల్లా కార్యాలయంలో ఈరోజు భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తెలుగు యువత కార్యకర్తలు తరవడం ఎంతో సంతోషదాయకమైన విషయం. అలాగే అమరావతి రాజధాని ఏకైక రాజధానిగా ఉండాలని, నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పి శాసనసభలో తీర్మానం చేసినందుకు గాను తెలుగు యువత తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల యువత విద్యార్థి లోకం తరపున కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే అమరావతి రాజధాని కోసం నిన్న చట్టం చేశారో సెక్షన్ 5 ఎట్ అమరావతి అండ్ అమరావతి అనే పదాలు వాడి ఏ విధంగా అయితే పొందుపరిచారో దాన్ని తెలుగు యువత తరపున స్వాగతిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతిని గుర్తించినందుకు కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి, గౌరవ ముఖ్యమంత్రి వారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. జై హింద్.